ఈ ప్రణీత్ హనుమంత్ ఇష్యూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన తర్వాత తెలంగాణ పోలీసు యాక్టివ్‌గా పనిచేసి అతన్ని అరెస్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే మీడియా ఈ అంశాన్ని చాలా తూతు మంత్రంగా కవర్ చేసింది. చాలా చోట్ల అతని యొక్క ఫోటో కూడా మెన్షన్ చేయకుండా ఎందుకంటే అతని ఫాదర్ గాని వీళ్ళందరూ గాని ఒక మంచి హైయెస్ట్ క్యాడర్‌లో ఉండడం వల్ల, ఆ ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల గావచ్చు, ఆ ఒత్తిడి వల్ల గావచ్చు, వాళ్ళు ఎక్కడా గూడా ఈ అంశాన్ని పెద్దగా ప్రస్తావించరు. అదే మీకు ఒక పొలిటీషియనో లేకపోతే ఇంకొకళ్ళు అయితే అంటే అపోజిషన్‌లో ఉన్న పొలిటీషియనో లేకపోతే మీలాంటి నాలాంటి సామాన్యుడు ఇట్లాంటి వాళ్ళైతే ఫుల్‌గా ఫోకస్ చేస్తారు. ప్రతి అడ్డమైనటువంటి అంశం మీద డిబేట్లు పెట్టేటువంటి వీళ్ళు, ఈ పీడోఫైల్ తంగ్ మీద ఏమాత్రం గూడా కూర్చొని మాట్లాడేలాగా, దీన్ని డిస్కషన్ చేసేలాగా చేయకపోవడం చాలా బాధాకరం అనే చెప్పుకోవాలి. సరే జూలై 10వ తారీఖున ప్రణీత్ హనుమంతుని బెంగుళూరులో తెలంగాణ పోలీసులు వెళ్లి అరెస్ట్ చేశారు. ఆ టైంకి అతను ఆల్‌మోస్ట్ యూఎస్ పారిపోతున్నాడు. చాలా మంది అడుగుతున్న క్వెషన్ ఏంటంటే అప్పటి నుంచి గూడా మిగతా ముగ్గురు పరిస్థితి ఏంటి? మిగతా ముగ్గురు ఉన్నారు కదా! వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? డల్లాస్ నాగేశ్వరరావు అని పేరు చెప్పుకునేటువంటి వ్యక్తి, ఆదినారాయణ అని ఇంకొక వ్యక్తి, సాయి అని, బొర్రా యువరాజు వీళ్ళందరూ కూడా అరెస్ట్ అవ్వలేదేంటని. బొర్రా యువరాజ్ అనే అతను యూఎస్‌లో అరెస్ట్ అయ్యాడంటూ వార్తలొచ్చాయి గానీ, అది మాత్రం కాదనేసి కొన్ని రోజుల తర్వాత తేలిపోయింది. వీళ్ళలో మనం ఒక వీడియో గూడా చేసాం. ఆదినారాయణ అంటే ఆది అనే వ్యక్తి గురించి చాలా దారుణంగా మాట్లాడాడతను. అందరికి కూడా సమానంగా అరెస్ట్ అవ్వాలి, శిక్ష పడాలి, న్యాయస్థానంలో ట్రయల్ జరగాలి. లేదు తప్పు లేదంటే అప్పుడు బయటికి రావాలి. లేదు నిజం ఏదైనా తప్పు జరిగిందంటే డెఫినైట్‌లీ వాళ్ళని ఎక్కువ కాలం వాళ్ళని టైమ్ ఇవ్వాలి వాళ్ళకి. అంటే ఐ మీన్ ఇంప్రిజన్‌మెంట్ ఇవ్వాలి. కానీ అట్లాంటిది ఏమీ లేకుండా ఇతను ఒక్కడిని మాత్రం అరెస్ట్ చేసి మిగతా వాళ్ళని పక్కన పెట్టేసారు. అంటే ఇది ఒక తూతు మంత్రంగా ఏదో కార్యక్రమం క్లోజ్ చేసేసాము. సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఆ హడావిడిని మేము తగ్గిచ్చేసాం అన్నట్టే కనిపిస్తుంది. మన దేశంలో 99% ఇష్యూస్‌లో ఎట్లా అయిపోద్దంటే ఔట్‌రేజ్ ఎప్పుడైతే జనాల నుంచి వస్తదో అప్పుడు వెంటనే చర్యలు తీసుకుంటారు. దాని వెనక ఉన్నటువంటి రూట్ కాజ్ ఏంటి? అంటే ఎంత డీప్ రూట్ కాజెస్ ఉంటాయంటే మనం వెతుక్కుంటూ సిస్టమ్‌లో అనేక రకాల మన పేరెంటల్ సిస్టమ్‌లో గావచ్చు, రిలీజియస్ సిస్టమ్‌లో గావచ్చు, మన పొలిటికల్ సిస్టమ్‌లో కావచ్చు, లెజిస్లేటివ్ సిస్టమ్ ఎన్నో సిస్టమ్స్‌లో ఎన్నో రకాల లూప్ హోల్స్ గాని, విపరీతమైన డీప్ రూట్‌లో కష్టాలు గాని, తప్పులు గాని ఉంటాయి. వాటి వరకు వెళ్లి వాటి నుంచి పెకిలించుకుంటూ బాగు చేసుకుంటూ రావాల్సినటువంటి ప్రభుత్వం గాని, ప్రభుత్వ పెద్దలు గాని ఎప్పుడైతే ఔట్‌రేజ్ వస్తదో దాని మీద రకరకాల చర్యలు ఆ కాసేపు తీసేసుకొని ఊరుకుంటారు. అసలు ఔట్‌రేజ్ రానటువంటి కేసులు ఎన్నో కోటాను కోట్ల కేసులు అట్లా పెండింగ్ పడిపోయి ఉన్నాయని చెప్పుకోవచ్చు. వీళ్ళ మీద అంటే ఇతని మీద వీళ్ళ మీద మొత్తం అందరి మీద కలిపో లేకపోతే ఇద్దరి మీదో పోక్సో చట్టం అయితే పెట్టారు. నార్కోటిక్స్ గూడా పెట్టడం జరిగింది. ప్రణీత్ మీద రీసెంట్‌గా అతని మీద క్యాజువల్ బాడీ ఎంక్వైరీ బాడీకి సంబంధించిన టెస్టులు చేసినప్పుడు అతను డ్రగ్స్ తీసుకున్నాడనే విషయం బయటపడడం. ఈ మరువన అంటారు గదా! వీడ్ తీసుకున్నాడనేటువంటి గంజాయి తీసుకున్నాడనే విషయం బయటపడడం. గంజాయి తాగుతూనే అతను వీడియోస్ కూడా చేసేవాడు లైవ్. అందువల్లే అంత పెర్వర్ట్ లాగా మాట్లాడాడని ఇంకొంతమందన్నారు. సో, ఓవరాల్‌గా ఈ పాయింట్ నాకనిపించిందేంటంటే ప్రణీత్‌ని మాత్రం అరెస్ట్ చేసి ఓకే. అతను తప్పు డెఫినెట్‌లీ అరెస్ట్ చేయాలి ఎవరు కాదంట్ల. అది కాకుండా మిగతా వాళ్ళందరిని ఇప్పటి వరకు దాని మీద ఒక చిన్న స్టేట్‌మెంట్ గాని ఇక ప్రతిదానికి ఔట్‌రేజ్‌లు ఎప్పటికప్పుడు మేమంతా కూడా దాని మీద ప్రొటెస్టులు చేసుకోవాలా? ప్రతి చిన్నదానికి ప్రొటెస్టులు చేసి ఇప్పుడు ఒకడిని అరెస్ట్ చేశారంటే రెండోవాడిని అరెస్ట్ చేయడానికి కూడా ప్రొటెస్ట్ చేయాలా? ఇంత దారుణమా? అది కూడా మరి సోషల్ మీడియాలో రాకపోయి ఉంటే అసలు కొంచెం కూడా కేర్ చేసేవాళ్ళు కాదు కదా పోలీసులు. సరే ఇదంటే ఈ సోషల్ మీడియా మెయిన్ ఇష్యూ కాబట్టి వచ్చింది కాబట్టి ఓకే. కొన్ని కేసులుంటాయి. అవి అక్కడితో గాలిలో వదిలేసి ఫైల్స్‌గానే మిగిలిపోయినటువంటి కోటానుకోట్ల కేసులు ఈ దేశంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్‌లలో, ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానంలో అట్లా మిగిలిపోవడం చాలా దౌర్భాగ్యం. ఎప్పుడైతే ఇష్యూ వచ్చిందో దానికి సంబంధించిన రూట్ కాజ్‌ని వెళ్లి వెతికి అక్కడి నుంచి పెకిలించుకుంటూ వద్దాం, అక్కడి నుంచి బెటర్ చేద్దాం దాన్ని అనేటువంటి ఆలోచన సిస్టమ్‌లో ఉన్నటువంటి మనుషులు ఎవరికీ లేకపోవడం, సిస్టమ్ ఆ రకంగా బిల్డ్ కూడా అవ్వకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఒకవేళ బిల్డ్ అయినా కూడా దాన్ని ఆచరించాల్సింది, దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి మనుషులే కదా! అక్కడ ఉండేది కూడా. వాళ్ళకి ఆ రకమైన ఆలోచన లేకపోవడం, అది ఒక కంప్లీట్ బ్యాడ్ వైపే వెళ్తుంది. నెగెటివ్ వైపే వెళ్తుందని చెప్పుకోవచ్చు. సో, ఈ ముగ్గురిని వీలైనంత త్వరగా పట్టుకొని వాళ్ళ విషయం గూడా ట్రయల్‌కి తీసుకెళ్ళాలి. వాళ్ళెవరిని అరెస్ట్ చేసి ఎరగొట్టమని గాదు. ట్రయల్‌కి తీసుకువెళ్ళాలి. ప్రణీత్‌ని గూడా వీలైనంత త్వరగా ట్రయల్‌కి తీసుకురావాలి. రిమాండ్ ఓకే. అయిపోయింది. రిమాండ్ అయిపోతది కొన్ని రోజుల్లో. మళ్ళీ దాన్ని ఏం జేస్తారు? ఏంటి అనేది మీడియాకి తెలియచేయాలి. ముఖ్యంగా ఈ ముగ్గురు విషయం ఏం జేశారనేది తెలంగాణ పోలీస్ ఇప్పటి వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం బాధాకరం. డెఫినైట్‌లీ దాని మీద ఒక క్వెషన్ అయితే వేయాలి మనం వాళ్ళు.